కేబుల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీలక్ష్మీ వల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. నమః సూర్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మాతా నృసింహశ్చ పితా నృసింహః భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః విద్యా నృసింహో ద్రవిణం నృసింహః స్వామీ నృసింహః సకలం నృసింహః. ఓం నమో వెంకటేశాయ. వార పంచాంగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున ఈ వారం 21/7/2024 ఆదివారం నుండి 26/7/2024 శనివారం వరకు ఈ వారం అంతా కూడా మన 12 రాసుల వారికి సంబంధించినటువంటి గోచార ఫలితాలన్నీ కూడా చక్కగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, ఈ 12 రాసుల వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, వారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం విపులంగా తెలుసుకుందాం. ఈ వారం అంతా కూడా జూన్ 12 నుండి ఆగస్టు 26 వరకు బృహస్పతితో కలిసినటువంటి అంగారకుడు యుతి వృషభ రాశిలో సంచరిస్తూ ఉన్నది. జూన్ 29 నుంచి నవంబర్ 15 వరకు శని కుంభరాశిలో తిరోగమన దిశలో ఉన్నాడు. ఈ ఫలితాలన్నీ కూడా 12 రాశుల వారి మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది, కొంతమందికి అదృష్టం కలిసి వస్తే ఈ యొక్క తిరోగమనము, కొంతమందికి దుఃఖదాయినిగా మారిపోతుంది. ఇటువంటివన్నీ కూడా మనం తెలుసుకొని పరిహారాలు ఆచరించటం వలన మన జీవితంలో అత్యంత శుభదాయకమైనటువంటి ఫలాలు మనం పొందటానికి అవకాశం ఉంది. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఈ వారం అంతా కూడా వారి వృత్తిలో అదృష్టం చాలా అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవనం సౌఖ్యంగా ఉంటుంది. పని సవాళ్లతో కూడుకున్నటువంటి పనిని ఎదుర్కొనేటువంటి నమ్మకం మీకు కలుగుతుంది. అంటే ఎటువంటి రిస్క్ పనైనా సరే మీరు చేపట్టి దానిలో విజయం సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు సాధించినటువంటి పనులు గొప్ప విజయాన్ని మీకు అందిస్తాయి. మీ కలలన్నీ కూడా నిజమవుతాయి. మీరు మీ పనిలో ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. పాత పెట్టుబడుల నుండి ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులు కూడా, అంటే షేర్ మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే భూమి మీద కానీ బంగారం మీద కానీ పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మంచి రాబడిని తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ధన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. బంధువులు మిత్రులతో ఉన్నటువంటి చెడు సంబంధాలు, అంటే వారిలో ఉన్నటువంటి చెడు భావనలన్నీ కూడా తొలగిపోతాయి. మీ భాగస్వామితో అత్యంత సౌఖ్యప్రదమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడుపుతారు. చక్కగా మీ యొక్క ఆర్థిక వ్యవహారాలలో వృద్ధి, ఆరోగ్యంలో గొప్పదైనటువంటి సౌఖ్యము లభించేటటువంటి అవకాశం ఉన్నది. మేషరాశి వారు ఈ వారం చక్కగా 12వ ఇంట ఉన్నటువంటి రాహుగ్రహానికి శాంతి జరిపించుకోవటం వలన, అంటే మేషరాశికి 12వ స్థానం మీనరాశి, మీనరాశిలో సంచరిస్తున్నటువంటి రాహుగ్రహం యొక్క పీడ ఉన్నది కాబట్టి రాహుగ్రహానికి సంబంధించినటువంటి శాంతి, అంటే కాలభైరవ స్వామిని పూజించి కాలభైరవ అష్టకం చదువుకోవటం వలన ఈ వారం అంతా కూడా మీకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది. మేషరాశి వారికి ఈ వారం వీరికి అదృష్టం దాదాపు 81% ఉన్నది. చాలా గొప్పదైనటువంటి అదృష్టం ఇది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా గొప్పదైనటువంటి వారం ఈ వారం. బంధుత్వాలలో ఏర్పడినటువంటి అపార్థాలన్నీ కూడా తొలగిపోతాయి. భాగస్వామితో చక్కగా
పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, మానసికంగా చాలా దృఢంగా ఉంటారు. ఉద్యోగస్తులకి మీరు చేసేటటువంటి పనులలో పనితీరు మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులకి వృద్ధికరంగా ఉంటుంది. కెరీర్ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడికి చాలా అనుకూలమైనటువంటి వారము. ఆస్తిని కొనటానికి కానీ విక్రయించటానికి కానీ ఇది చాలా అనుకూలమైనటువంటి వారం వృషభ రాశి వారికి. దైవిక పరమైనటువంటి అంటే పూజలు చేయటం వలన గృహాలలో హోమక్రతువులు కానీ, సత్యదేవుని యొక్క వ్రతాలు కానీ, చక్కగా శ్రీనివాస కళ్యాణాలు కానీ, వెంకటేశ్వర స్వామిని పూజించటం వలన కానీ, ఈ వారము గృహాలలో మంచి దైవికపరమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించటం వలన గృహంలో శాంతి ఏర్పడుతుంది. డబ్బు ఖర్చు చేసేటటువంటి విలాసాలకి, వినోదాలకి ఖర్చు చేసేటటువంటి అవకాశం ఉన్నది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. ప్రయాణాల పట్ల చాలా జాగ్రత్తగా అవసరం. ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి, లాభదాయకంగా ఉంటాయి. వీరి యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క వారము జాగ్రత్తగా ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. కాబట్టి వీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటయ్యా అంటే, వీరి యొక్క రాశిలో గురుకుజుల సంయోగం ఉంది కాబట్టి ఆంజనేయ స్వామికి సింధూరార్చన సహస్రనామ పూజ చేయించి ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయటం వలన ఈ వారం అంతా కూడా కుజగ్రహం యొక్క అనుకూలత లభించి బృహస్పతి మంగళ యుతి వలన కలిగేటటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి వృషభ రాశి వారికి అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. ఈ వారము ఆంజనేయ స్వామిని పూజించడం వలన అదృష్ట ఫలం దాదాపు 87% వీరికి ఈ యొక్క వారం అదృష్ట ఫలం ఉంటుంది. మిథున రాశి వారి తదుపరి మిథున రాశి వారికి ఈ వారం ఆహ్లాదకరమైనటువంటి క్షణాలను మీరు ఆస్వాదిస్తారు. ఉద్యోగ వ్యాపారులకి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం. అంటే మీ యొక్క తోటి ఉద్యోగులతో వారు పుకార్లు లేవదీసి మీ పట్ల చెడు భావనని అధికారులలో కలగజేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి సహోద్యోగులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో ఆనందం, సమృద్ధి మరియు శ్రేయస్సు ఉంటుంది. కానీ గురువు 12వ స్థానంలో ఉండటం వలన వీరు చేసేటటువంటి పనులలో కొన్ని ఆటంకాలు ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. డబ్బు పరంగా ఎవరికి హామీ సంతకాలు చేయటం కానీ, ధనం ఎవరికైనా అప్పుగా ఇవ్వటం కానీ ఈ వారం చేయకపోవటం మంచిది. ఎందుకయ్యా అంటే మిథున రాశి వారికి గురువు కుజుడు 12వ స్థానంలో ద్వాదశ భావంలో ఉండటం వలన మనం డబ్బు ఇచ్చినా కూడా మిథున రాశి వారు డబ్బు బంధువులకి మిత్రులకి సహాయం చేసినా కూడా వారికి మంచి పేరు తీసుకురాకపోగా చెడ్డ పేరు తీసుకుని వచ్చి వారితో సంబంధ బాంధవ్యాలన్నీ కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ గురువు కుజుల సంయోగం ద్వాదశ భావంలో ఉంది కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హామీ సంతకాలు చేయకపోవటం మంచిది. వృధా ఖర్చులు అదుపులో పెట్టుకోవటం మంచిది. ప్రయాణాలు చాలా అనుకూలిస్తాయి. కానీ వాదనలు ఎవరితో చేయకపోవటం మంచిది. తోటి ఉద్యోగులతో బంధువులతో జీవిత భాగస్వామితో అనుకూలంగా ఉండటం మంచిది. చాలా మౌనం పాటించటం మంచిది. మిథున రాశి వారు ఈ వారం అంతా కూడా చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం వలన అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. వీరి యొక్క అదృష్టం ఈ వారం 61% మాత్రమే ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల కానీ ఆర్థిక విషయాలలో కానీ శ్రద్ధ వహించటం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి ఈ వారం అంతా కూడా హెచ్చు తగ్గులతో ఉంటుంది. కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు అననుకూలంగా ఉంటాయి, బాగుండకుండా ఉంటాయి. వృత్తి జీవితంలో మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ప్యాకేజీతో కూడుకున్నటువంటి క్రొత్త జాబ్ ఆఫరు
నిరుద్యోగులకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుందంటే జాబ్ పరంగా, ఉద్యోగం పరంగా శుభవార్తలు అందుతాయి నిరుద్యోగులకి. విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారులకు మంచి లాభం ఉంటుంది. ఆర్థిక విషయాల గురించి బంధువులతో, భాగస్వామితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఈ యొక్క వాహనం తీసుకునేటప్పుడు కానీ, ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు కానీ భాగస్వామితో చర్చించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. ధన ప్రవాహం పెరుగుతుంది. చక్కగా దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. వివాహం కానిటువంటి వారికి వివాహాలు జరుగుతాయి. శుభకార్యాలు జరిగేటటువంటి అవకాశం మన గృహంలో కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉంటుంది. ఆరోగ్యంగా, శక్తివంతంగా, గొప్పదైనటువంటి మానసిక దృఢత్వంతో ఈ వారమంతా కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అదృష్టం దాదాపు 93% ఉన్నది కాబట్టి చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కర్కాటక రాశి వారికి. కానీ అష్టమంలో ఉండేటటువంటి శని వలన అప్పుడప్పుడు మానసికంగా చికాకు, అశాంతి కలిగేటటువంటి అవకాశం ఉంది. ఉన్నట్టుండి మనకు మిత్రులు అనుకున్నటువంటి వారు శత్రువులు అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి శనీశ్వరుడికి కూడా ఆరాధన చేసుకొని శని స్తోత్రాలు పఠించడం వలన కర్కాటక రాశి వారికి అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది ఈ వారం. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి చాలా సాధారణంగా ఉంటుంది. జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులన్నీ కూడా కలుగుతాయి. కొత్త విజయాలన్నీ కూడా సాధిస్తారు. కానీ ఆ విజయాలు అందుకునే సమయంలో చాలా శ్రమకి ఓర్చవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. అంటే చాలా శ్రమిస్తే కానీ విజయాలు లభించవు. దాంపత్య జీవితంలో కూడా సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. వ్యాపారంలో భాగస్వాములతో అంటే పార్ట్నర్లతో సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. విద్యార్థులైతే మంచి యోగ్యమైనటువంటి శుభవార్తలు అందుకుంటారు. విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాల పట్ల, ఆర్థిక విషయాలలో ధనవంతులవుతారు. పాత ఆస్తులను అమ్మటం వలన కానీ, అద్దెకివ్వటం వలన కానీ వీరికి ధనాదాయం లభిస్తుంది, ఆర్థికంగా లాభం లభిస్తుంది. మీ యొక్క భావోద్వేగాలను భాగస్వామి మీద ఈ యొక్క వారం చూపించకుండా ఉండటం మంచిది. మీ యొక్క కోపం కానీ, అసహనం కానీ భాగస్వామి మీద చూపించటం వలన దాంపత్యపరమైనటువంటి సౌఖ్యం లోపిస్తుంది. సంబంధాలలో పరస్పరమైనటువంటి అవగాహన, సామరస్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. చక్కగా మీ యొక్క దాంపత్య జీవితంలో మూడో వ్యక్తి యొక్క జోక్యం వలన సమస్యలు దారితీస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దండి. సప్తమంలో ఉండేటటువంటి శని యొక్క స్థితి వలన ఆర్థిక విషయాలలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యకరమైనటువంటి జీవన శైలిని మీరు పాటించాలి. లేకుంటే ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి సింహరాశి వారు ఈ వారం అంతా కూడా పేదవారికి పెరుగన్నం సమర్పించటం వలన, దానం చేయటం వలన అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. సింహరాశి వారికి ఈ యొక్క పేదవారికి పెరుగన్నం దానం చేయటం వలన అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. వీరి యొక్క అదృష్టం ఈ వారం 85% వీరికి ఉన్నది. కాబట్టి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ శని యొక్క పీడ వలన అప్పుడప్పుడు చికాకు, అశాంతి కలుగుతుంది. కాబట్టి శనిదేవుడికి శాంతి జరిపించుకోవటం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం సంతోషకరమైనటువంటి జీవితం వీరు గడుపుతారు. ఆర్థిక విషయాలలో వీరు చాలా అదృష్టవంతులు. వృత్తిలో ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగ వ్యాపారాలలో చాలా పురోగతిని సాధిస్తారు. లాభదాయకంగా చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ఆలోచనల్ని అదుపు చేసుకోవటం మంచిది. ఎక్కువగా ఆలోచన చేయటం వలన వీరికి రక్తపోటు, రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఎక్కువగా ఆలోచన చేయకపోవటం మంచిది. వీరు కెరీర్ వృద్ధికి కొత్త అవకాశాలని, పూర్తిగా అన్ని అవకాశాలని వినియోగించుకుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాలపై ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఈ వారం తీసుకుంటారు. కొత్త వాహనం కానీ, ఆస్తి కానీ కొనుగోలు చేయడానికి అత్యంత శుభదాయకమైనటువంటి వారం ఈ వారం.
మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపండి. దాంపత్య జీవనంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క భావాలని సున్నితంగా మీ భాగస్వామితో పంచుకోండి. కష్టానికి తగినటువంటి ఫలితం లభిస్తుంది. మీకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించవలను. ఎందుకంటే సప్తమంలో రాహుస్థితి ఉన్నది కాబట్టి రాహు జన్మంలో కేతువు అంటే కన్యారాశి వారికి రాశిలో కేతువు, సప్తమంలో రాహు ఉండటం వలన రాహుకేతువులకు సంబంధించినటువంటి శాంతి జరిపించుకోవటం మంచిది. శ్రీకాళహస్తిలో రాహుకేతువులకు పూజ చేయటం వలన కానీ, శ్రీశైలంలో చండీ హోమం చేయించటం వలన కానీ రాహు దోషం పూర్తిగా తొలగిపోయి అత్యంత శుభదాయకమైనటువంటి కాలంగా మీకు పరిణమిస్తుంది. ఈ వారము కన్యారాశి వారికి 74% అదృష్టపరంగా బాగున్నది కాబట్టి గ్రహస్థితి అంతా మెరుగ్గా ఉన్నది. కానీ రాహుగ్రహానికి శాంతి జరిపించుకోవటం శుభంప్రదంగా ఉంటుంది, సౌభాగ్యదాయకంగా ఉంటుంది. తులారాశి తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయండి. సంబంధాలు అంటే బంధువులతో మిత్రులతో వ్యవహరించేటప్పుడు తెలివిగా వ్యవహరించాలి. భాగస్వామితో చాలా తెలివిగా వ్యవహరించాలి. అత్యంత కఠినమైనటువంటి కాలంగా దీనిని చెప్పవచ్చు. మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క రోజు మీకు వాదనలు తగాదాలతో మానసిక అశాంతి ఏర్పడేటటువంటి అవకాశం ఉన్నది. జీవితంలో కెరీర్ పరంగా చాలా సవాళ్లు ఎదుర్కోవచ్చు. మీరు చేసేటటువంటి పనిలో మీకు అదనపు బాధ్యతలు మీకు అధికారులు అప్పగించేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు చేస్తున్నటువంటి పనిలో చాలా బిజీగా షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వ్యక్తిగతంగా వృత్తిపరంగా జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవటం మంచిది. ఆఫీసు ఒత్తిడిని ఇంటికి తీసుకుని రావటం వలన భాగస్వామితో సంబంధ బాంధవ్యాలు దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబం పట్ల స్నేహితుల పట్ల తెలివిగా వ్యవహరించాలి. బ్యాలెన్స్డ్గా మీ యొక్క జీవితాన్ని, వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని మీరు బ్యాలెన్స్డ్గా నిర్వహించాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చక్కగా రాణిస్తారు. డబ్బుకు సంబంధించినటువంటి వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. డబ్బు ఆదా చేసుకోవటానికి కొత్త అవకాశాలు వెతుక్కోవాల్సిన అవకాశం ఉంటుంది. ఈ వారము తులారాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేయటం వలన అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. ఈ వారము చక్కగా గోమాతకి నానబెట్టినటువంటి శనగలు తినిపించటం వలన అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. ఎందుకంటే తులారాశి వారికి ఈ వారం 79% అదృష్టం ఉన్నప్పటికీ కూడా పంచమంలో శని, అష్టమంలో గురువు బాధించటం వలన, సంచారం చేయటం వలన వీరికి కొంత పరీక్షాకాలంగా ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా దాన ధర్మాలు చేయటం, గోమాతకి నానబెట్టినటువంటి శనగలు తినిపించటం వలన అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది తులారాశి వారికి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది. క్రొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే లేదా క్రొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ వారం చుట్టూ ఉన్న వ్యక్తుల సహకారం తీసుకోవటం వలన, అంటే బంధుమిత్రాదుల సహకారం తీసుకోవటం వలన మీరు ఈ వారం కొత్త ఉద్యోగాన్ని కానీ కొత్త వ్యాపారాన్ని కానీ అతి కష్టం మీద మీరు ప్రారంభం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. వారి సహకారం తీసుకోవడం చాలా అవసరంగా ఉంటుంది. కుటుంబ కలహాలు ఏవైనా ఉంటే ఈ వారం చాలా పరిష్కార దిశగా వెళతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో పట్టుదలకి పోకుండా ఉండటం మంచిది. ఎక్కువగా మొండితనం ప్రదర్శిస్తే ఈ వారం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంటా బయట కూడా చాలా వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే చతుర్థంలో శని, పంచమంలో రాహువు ఉన్నటువంటి స్థితి కారణంగా మనం మంచికి వెళ్ళినా కూడా చెడు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అధిక శ్రమ తీసుకోవటం, దానికి తగినటువంటి ఫలితం అందుకోకపోవటం వలన నిరాశాకరంగా ఉంటుంది. కానీ ఈ వారం కొన్ని సమస్యలు అయితే మాత్రం మీరు పరిష్కరించుకోగలుగుతారు. పెద్దవాళ్ళు చెప్పేటటువంటి సలహాలు వినటం వలన మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో, బంధువులతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు ఈ వారం శనికి సంబంధించినటువంటి శాంతి జరిపించటం వలన కానీ,
అమ్మవారికి కుంకుమార్చన జరిపించడం వలన, అంటే దుర్గాదేవి స్తోత్రం పఠించి దుర్గాదేవిని కుంకుమార్చన చేయటం వలన ఈ వారం అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు ఈ వారం చాలా విషయాలలో సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి, లౌక్యంగా ప్రవర్తించాలి. చాలా కష్టపడాల్సిన వస్తున్నటువంటి కాలం. ఉద్యోగులు అందరూ కూడా, వ్యాపారస్తులు అందరూ కూడా కష్టపడాల్సి ఉంటుంది. ఈ వారం వీరు సమయపాలన ఎక్కువగా పాటించాలి. ఎలాంటి పనుల్లో కూడా జాప్యం చేయకూడదు. క్రొత్త మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే చాలా సమయం అనుకూలంగా ఉంటుంది. చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. ఇతరుల ప్రవర్తన వలన మీకు మానసికంగా అశాంతి కలిగేటటువంటి అవకాశం ఉన్నది. అంటే మీ క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగులు సమయపాలన పాటించకపోవటం వలన కానీ, వారు అనేటటువంటి మాటల వలన కానీ మీకు మానసికంగా అశాంతి కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారం ఆర్థికపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. అత్యంత సౌభాగ్యదాయకమైనటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. కానీ చతుర్థంలో రాహువు, 6వ ఇంట ఉన్నటువంటి గురువు వలన కొన్ని వ్యతిరేక ఫలితాలు మానసిక అశాంతిని కలిగిస్తాయి. కాబట్టి గురువుకి రాహువుకి శాంతి జరిపించుకోవటం వలన ఈ వారం అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. చక్కగా గురువు యొక్క స్తోత్రం, బృహస్పతి యొక్క స్తోత్రము, రాహు గ్రహము యొక్క స్తోత్రం చేయటం వలన ధనుసు రాశి వారికి ఈ వారం చాలా శుభదాయకంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఆస్తికి సంబంధించినటువంటి లేదా న్యాయపరమైనటువంటి వివాదాలు, ఆస్తికి సంబంధించిన న్యాయపరమైనటువంటి వివాదాలన్నీ కూడా త్వరగా పరిష్కారం దిశగా ప్రయాణం చేస్తాయి. భవిష్యత్తులో ఈ విధంగా మీరు పరిష్కరించుకోకపోతే సమస్యలను కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంటుంది. కొన్నిటిని మీరు రాజీ పడేటటువంటి విషయాల్లో, కొన్ని విషయాలలో మీరు రాజీ పడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడేటటువంటి ఒక అవకాశం ఉన్నది. మీ కోరికలన్నీ కూడా నెరవేరేటటువంటి అవకాశం ఈ వారం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి సహాయ సహకారాలన్నీ కూడా అందుతాయి. మీకు ఆటంకాలు కొన్ని ఏర్పడినా కానీ ధనం విషయంలో మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ హామీ సంతకాలు చేయకపోవటం మంచిది. ధనం విషయంలో ఎవరికి షూరిటీ ఉండకపోవటం మంచిది. ధనం విషయంలో మీరు అప్పు ఇవ్వటం కానీ, వడ్డీలకు అప్పు ఇవ్వటం కానీ, ఇవన్నీ ఏవి కూడా చేయకూడదు. ఈ వారం మీకు ఈ ఆర్థికపరమైనటువంటి విషయాలలో చిక్కులు ఏర్పడి ఇతరులతో తగాదాలు, వాదనలు జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మకర రాశి వారు ఈ వారం చాలా ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాలలో అనుకూలమైనటువంటి వాతావరణంగా ఉంటుంది. కానీ మకర రాశి వారికి ధనస్థానంలో ఉన్నటువంటి శని కొంత బాధిస్తూ ఉంటాడు. పంచమంలో గురుబలం ఉన్నప్పటికీ ద్వితీయంలో ఉన్నటువంటి శని వాక్కు పరంగా జాగ్రత్తను సూచిస్తుంది, ధనపరంగా జాగ్రత్తను సూచిస్తుంది. కాబట్టి శనీశ్వరుడికి శాంతి జరిపించుకోవటం మంచిది. ఈ వారం అత్యంత శుభదాయకమైనటువంటి వారంగా మీకు లభించాలి అంటే శనీశ్వరుడికి శాంతి జరిపించుకోవటం వలన మీకు సౌభాగ్యదాయకంగా ఉంటుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారం మానసిక అశాంతి తలెత్తేటటువంటి అవకాశం. వ్యాపారంలో కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. వ్యాపారంలో లభించేటటువంటి అవకాశాలన్నీ కూడా దూరం అవుతూ ఉంటాయి. శనీశ్వరుడు కుంభరాశిలో సంచరించటం వలన పరీక్షాకాలంగా ఉంటుంది. ఇంటా బయట అంతా కూడా వ్యతిరేకమైనటువంటి వాతావరణం ఉంటుంది. స్వంత ఆలోచనలు చేయకపోవటం మంచిది. పెద్దవారి సలహాలు తీసుకొని బంధుమిత్రుల సహకారాలతో ఈ వారమంతా కూడా గడపటం మంచిది. ఇతరుల మీద ఆధారపడిన, ఇతరులు చెప్పేటటువంటి సలహాలు విన్నా మీకు
చికాకు కలిగినప్పటికీ కూడా ఈ వారం బంధుమిత్రాదుల సహాయ సహకారాలు, వారి యొక్క మాటలు వినటం అత్యంత సౌభాగ్యదాయకం. మంచి పరిచయాలన్నీ కూడా ఏర్పడతాయి. సన్నిహితుల వలన మోసపోయేటటువంటి అవకాశం ఉన్నది. చక్కగా ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మీరు కొన్ని విషయాలలో రాజీ పడాల్సిన అవసరం ఏర్పడుతుంది. గృహంలో చక్కటి పూజలు చేసుకోవటం వలన గృహంలో శాంతి ఏర్పడుతుంది. ఆహార విషయంలో మీకు ఫుడ్ పాయిజన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి గ్యాస్ ట్రబుల్ పరంగా, వీటన్నిటి పరంగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి విషయాల్లో ఆహార విషయంలో ప్రముఖంగా మీరు ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. ఖర్చులను అదుపు చేసుకోవటం మంచిది. ఇతరులకి అంటే వాహనం నడిపేటప్పుడు ఇతరులకు ప్రమాదాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వారం మీరు వాహనం నడిపేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం అంతా కూడా కుంభరాశి వారు చక్కగా నరసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రం పారాయణం చేయటం వలన అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. నరసింహస్వామి వారిని పూజించి నారసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్ర పారాయణం చేయండి. కుంభరాశి వారికి అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం కొంత స్వల్ప ఊరట లభించేటటువంటి అవకాశం, ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు లభించేటటువంటి అవకాశం ఉంటుంది. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉంటూనే ఉండాలి. ఉద్యోగంలో పని భారం, శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవటం మంచిది. ఈ యొక్క వారం స్థిరత్వం పరంగా మీరు ఉద్యోగంలో చాలా స్థిరత్వంగా ఉండాలి. అరమరికలు లేకుండా మీరు అంటే గోప్యత లేకుండా మీరు అనుకున్నటువంటి విషయాలని నిర్భయంగా చెప్పటం వలన మీకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. ఈ వారం ఆస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీనరాశి వారికి జన్మ రాహువు, సప్తమ కేతువు, వ్యయశని అంటే 12వ స్థానంలో శని ఉండటం వలన కొంత పరీక్షాకాలంగా ఉన్నప్పటికీ కూడా రాహువుకి, కేతువుకి, శనికి, శనీశ్వరుడికి చక్కగా జపం చేయించుకొని శాంతి జరిపించుకోవటం వలన ఈ వారం అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. శివాలయంలో మీరు చక్కగా ఏకరుద్రంతో అభిషేకం జరిపిస్తూ ఉండండి. మీనరాశి వారికి ఈ వారం శివారాధన వలన ఓం నమః శివాయ పంచాక్షరి మంత్ర జపం, పంచముఖి రుద్రాక్ష మాలతో జపం చేయటం వలన మీనరాశి వారికి చక్కగా సౌభాగ్యదాయకంగా ఉంటుంది. కాబట్టి శివారాధన చేయటం చాలా మంచిది, అత్యంత సౌభాగ్యదాయకంగా ఉంటుంది. పన్నెండు రాసుల వారి యొక్క ఫలితాలు మీరు విన్నారు కదా. చక్కగా నేను చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ, జాగ్రత్తలు వహిస్తూ, చక్కగా నేను చెప్పినటువంటి పరిష్కారాలన్నీ కూడా చేసుకొని 12 రాసుల వారు అత్యంత సౌభాగ్యదాయకంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ. శుభం.